భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బస్టాండు ఎదుట ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు వారికి మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ అమలు, ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల గుర్తింపు, ఎన్నికల వంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాలతో కొత్తగూడెం నుంచి మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సమ్మె ఉధృతి పెరిగిన నేపథ్యంలో అన్ని బస్ డిపోల వద్ద కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు వారైతే సమ్మె ఉధృతం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇటు ఆర్టీసీ కార్మికులు కొందరు మనతో ఉన్నారు. అన్న, చెప్పండి, అసలు మీరు ఎటువంటి డిమాండ్లు చేస్తున్నారు ప్రభుత్వాల నుంచి? నేటికి సమ్మె 3వ రోజు చేయడం జరిగింది. మేము 40 రోజుల క్రితమే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 40 రోజులైనా కానీ కనీసం ఒక్కరోజు కాదు పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. చివరి అస్త్రంగా సమ్మెలోకి పోవటం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే మా కార్మికులు ఒక ఇద్దరు ముగ్గురు, మరి ఒక ఆయన ప్రాణత్యాగం చేసిండు, ఒక ఇద్దరు అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అంతా కారణం ఎవరంటే ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేయమంటే ఈ ఆత్మహత్య ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే ఆయన మరి నిజంగా అనుభవం ఉండి చేస్తాడా, లేక చేస్తాడా, తెలియక చేస్తాడా, లేకుంటే వాళ్ళ పార్టీలోనే ఏమైనా నేను మీద కుట్రబని చేస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి. ఆయన ఏం చెప్తారంటే ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ మేము పరిష్కారం చేసిన 3 ఉన్నాయి అంటాడు. మరి ఎవరితో పరిష్కారం చేసినాం అంటే చెప్పడు. ఎవరు ఏదైనా యూనియన్తో మాట్లాడినా లేదు. పోనీ ఇంకా మరీ ఇబ్బంది ఏంటంటే గత 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. సమ్మె నోటీస్ ఇస్తే ఫస్ట్ మేనేజ్మెంట్ స్పందించి, మేనేజ్మెంట్ పిలిచి చర్చలు జరిపి మాట్లాడి ఇరుపక్షాలకు ఒక అండర్స్టాండింగ్ రాకుండా ప్రభుత్వం దగ్గర తీసిపోయి సమస్య ఇది అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర పరిష్కారం చేస్తారు. యాజమాన్యం మాట్లాడదు. ఎండీ గారు నాకు సంబంధం లేదని కూర్చున్నాడు. ఇప్పటివరకు ఒక్కసారి గారు మాట్లాడట్లా. అసలు ఈయన ఎండీ పనికొత్తడా రాడా, ఈయన ఎండీ ఉన్నాడా లేడా మాకు తెలియట్లే. అంటే గవర్నమెంట్కు పంపినట్టు. ఆ గవర్నమెంట్ చేసిందే అంటే ఏమీ లేదు, శూన్యం. ఎందుకే మేము చెబుతా ఉన్నాం, మేము అడిగేది ఏమీ లేదు. ఇదిగో ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము గెలిస్తే ఆర్టీసీ కార్మికులారా మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తామని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో పెట్టారో దీనిలో పెట్టిన అంశాలు అమలు చేయండి అని అడుగుతున్నాం. మేము కొత్తగా ఒక్కడగాడు పెట్టలే. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ పాలనలో దగాబడ్డ మీరు ఆర్టీసీ కార్మికులారా ఓటు కాంగ్రెస్కి వేయండి ఈ నాయకులందరూ ఈ ఫోటోలు పెట్టి కరపత్రం వేసి ప్రతి తెలంగాణ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ పంచారు. అది వాళ్ళు పెట్టినే అడుగుతున్నాం. వాళ్ళు పెట్టినే వాళ్ళ బొమ్మలే, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోనే. మేమేం కొత్తగా అడగట్లే. కానీ నిరంకుశంగా ఏదో చేసి మమ్మల్ని భయపెట్టి చేయాలని చూస్తే ఇలా ప్రభుత్వం మేము భయపడేవాళ్ళమా? న్యాయమైన సమస్య కోసం పోరాడుతుంటే ప్రభుత్వం యాజమాన్యం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కొన్ని ప్రజా సంఘాలు ఉన్నారు. వాటితో ఏదైతే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వారితో మరి సంబంధించి అన్న, చెప్పండి, ఏదైతే ఈ యొక్క ఆర్టీసీ సమ్మెలకు సంబంధించి మీరు పార్టీ నుంచి ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్నారు? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు చాలా కీలకంగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డిని ఆర్టీసీ కార్మికులు కానీ యూనియన్లు కానీ ఏం పడుతున్నాయంటే వాళ్ళేం గుంతమ్మ కోరికలు ఏం అడగట్లేదు. ఎన్నికలలో మీరు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చమని అడుగుతున్నారు. నెరవేర్చమని అడిగినందుకు ఏదైతే ప్రభుత్వము మొండిగా వ్యవహరించి టెంట్లు వేసుకోనియకుండా రేవంత్ రెడ్డి గారు 2023లో అధికారంలోకి వచ్చినాక నేను ఇచ్చిన ఎన్నికల్లో 6 హామీలు కాదు 7వ హామీ కూడా ఇప్పటి నుంచి నేను అమలు చేస్తా. అది ప్రజాస్వామ్యము. ఎవరు ఎక్కడైనా నిరసన తెలుపుకోవచ్చు, ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు. అది నేను ఇప్పటి నుంచి ప్రకటిస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్బంధాలు మనం చూసినాం కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పి 7వ హామీ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజున ఒక కార్మికుడు చనిపోవడానికి నువ్వు కారణం కాదా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ కార్మికులు నిన్నో మొన్నో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా దీని వెనుక రాజకీయ శక్తులు ఉండి చేస్తూనే అంటున్నారు. ఇది చాలా తప్పు విషయము. 41 రోజుల కిందటనే మీకు ప్రజాస్వామ్యయుతంగా మేము కార్మికులం సమ్మె చేస్తున్నామని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మొండిగా వ్యవహరించి ఈ రోజున ఆర్టీసీ కార్మికులు రోడ్డు ఎక్కడానికి కానీ, ఒక కార్మికుడు చనిపోయి 2-3 కార్మికులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకోవడానికి కూడా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణము. తక్షణమే కాంగ్రెస్ పార్టీ స్పందించాలి. ఏదైతే ఈ రోజున చర్చలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇస్తుంది కాబట్టి మేము నడుపుతున్నామని చెప్పి బాధ్యతాయుతంగా రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం సరైన విధానం కాదు. నిజంగా నీకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే 5 మంత్రుల కమిటీ కాదు, ఉన్నతాధికారులతోటి కార్మికులతోటి ఏదైతే మంత్రులతోటి ఒక కమిటీ వేసి సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించి
ఈ యొక్క కార్మికుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఏదైతే ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ఆ బస్సు చక్రాల కింద నలిగి వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోయినా కానీ మీరు దీంతో సాధించేది ఏముండదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరవండి. వీరు ఏదైతే ప్రభుత్వం నిర్వహించాలని, అదేవిధంగా కార్మికులకు ఏదైతే పిఆర్సీలు కావచ్చు లేకపోతే పని భారం తగ్గించాలంటూ కూడా వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఒకవేళ అనగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం మళ్ళా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్ రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.